హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ హోమ్ కిచెన్. ఈరోజు నేను రెగ్యులర్గా మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఇలానే చేస్తానండి. మా ఇంట్లో వారందరూ కూడా, పిల్లలు, మా హస్బెండ్ కూడా అందరూ ఇలాగే తింటారు. వాళ్ళకి చాలా బాగా ఇష్టం ఇలా చేస్తే. ఈరోజు రెసిపీ నేను చేసే ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తే మీకు కూడా వీడియోని షేర్ చేద్దామని చూపిస్తున్నాను. చాలా సింపుల్గా నా స్టైల్లో నేను చేస్తున్న చికెన్ బిర్యానీ ఎలా చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 250 ml వరకు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ వేడెక్కేలోపు ఇక్కడ ఆనియన్స్ అనేది ఇలా పొడువుగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను అండి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ కోసం. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని, అలాగే కొత్తిమీర తీసుకునేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా పట్టి పెట్టుకున్నానండి. ఇక్కడ చూస్తే మనము ఆనియన్స్ కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో షాజీరా, హోల్ గరం మసాలాన్ని, అంటే బిర్యానీకి మనము ఏమేమైతే ఈ చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకుంటామో అవన్నీ కూడా నేను ఇక్కడ వేస్తున్నానండి. హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చిమిరపకాయలు స్లైసెస్ అండి 2 నుంచి 3 వరకు వేసుకునేసి, అలాగే ఆనియన్స్ కూడా మరి వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా వేగాలి. ఇక్కడ ఆనియన్స్ మంచి కలర్ రావాలండి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల వరకు నేను నెయ్యి కూడా తీసుకుంటున్నానండి. నెయ్యి ఫ్లేవర్ అనేది మనకు బిర్యానీకి మంచి ఫ్లేవర్, బాగా టేస్ట్ అనేది వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చినాక ఇక్కడ నేను పుదీనా కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి. నేను మ్యారినేషన్ చికెన్ బిర్యానీకి మ్యారినేషన్ చేసి చాలా టైం ఎక్కువ పడుతుందండి. అలా కాకుండా ఇలాగా డైరెక్ట్గా చేయడం అనేది నేను మీకు ఎలా చేయాలనేది తొందరగా అయిపోతుంది. ముక్క మెత్తగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేది. ఇక్కడ చికెన్ కూడా నేను 1 kg వరకు తీసుకున్నాను. వాష్ చేసేసి బాగా క్లీన్గా బాగా వాష్ చేసేసుకొని వేసేసుకుంటున్నానండి. చికెన్ ఇప్పుడు అది గ్రీన్ పేస్ట్ ఉంది కదా, కొత్తిమీర పేస్ట్, అది వేసుకున్నాక అది కొంచెం పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం చికెన్ కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను నేను. ఇక్కడ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ గరం మసాలా, బిర్యానీ మసాలా, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అండి నేను తీసుకుంటున్నాను. ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకుంటున్నా. రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం 2 స్పూన్స్ తీసుకుంటున్నా. అంటే కొంచెం స్పైసీగా బిర్యానీ ఉంటే టేస్ట్ బాగుంటుంది, నాన్ వెజ్ది కాబట్టి. చూడండి ఇలా కర్రీ ఫ్లేవర్కి వచ్చింది బాగా. ఇక్కడ నేను టమోటా ప్యూరీ తీసుకుంటున్నానండి. లేదంటే టమోటాస్ కూడా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను టమోటాలు కట్ చేయకుండా ఇలా మిక్సీకి పట్టి పేస్ట్ లాగా, ప్యూరీ లాగా తీసుకునేసి అది వేసుకున్నాక తర్వాత పెరుగు కూడా ఒక చిన్న స్మాల్ కప్పుతో వేసుకుంటున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి చికెన్ ఉడికిద్దామండి. ఇక్కడ ఇంకో బౌల్లో నేను వాటర్ తీసుకునేసి అందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను. కేజీ చికెన్ కదండి, కేజీ రైస్ నానబెట్టాను, బాస్మతి బియ్యము. మీరు నార్మల్ రైస్తో కూడా ఇదే మెథడ్లో చేసుకోవచ్చు బాగా. ఇక్కడ నేను హోల్ గరం మసాలా అనేది ఇక్కడ బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి చిలుకలు, చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా అనేది తీసుకునేసి, అలాగే పుదీనాను, కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కొంచెం బిర్యానీ ఎసెన్స్ తీసుకుంటున్నాను. అంటే ఒక 5 drops వరకు, ఇది ఆప్షన్ మాత్రమే.
ఇవి కొంచెం వేయడం వల్ల మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది రెస్టారెంట్లో వస్తుంటుంది కదా, అలా వస్తుంది. చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి వాటర్ తొందరగా ఉడుకుతుందని నేను మూత పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చికెన్ వరకు వస్తే చూడండి, చికెన్లో నుంచి వాటర్ అనేది బాగా రిలీజ్ అయింది. మనకి ఈ చికెన్ ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి అట్లా కలిపేసుకొని కొంచెం నిమ్మకాయ వాటర్ వేసేసుకొని మూత పెట్టేద్దామండి. ఇక్కడైతే మనకు రైస్ వరకు వస్తే రైస్ అనేది వాటర్ ఉడికింది, మనం రైస్ వేసుకున్నాము. ఇక్కడ 70 నుంచి 80% వరకు మనకు రైస్ అనేది ఉడికాక ఇప్పుడు రైస్ అనేది తీసేసి ఇలా పరిచేసుకోవాలి. లేయర్లో మనం పరిచేసుకొని పైన ఇలా అంతా చూసారు కదా వీడియోలో మీరు క్లియర్గా, ఇలా అంతా పరిచేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నేను నెయ్యి వేసుకున్నాక ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వాటర్ తీసుకుంటున్నాను, ఆరెంజ్ ఎల్లో తీసుకుంటున్నానండి. బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా కనపడటానికి ఇలా చేస్తున్నాను. ఇది ఎల్లో ఫుడ్ కలర్, ఇది ఎల్లో ఫ్లేవర్లో తీసుకునేసి ఇప్పుడు కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసుకొని ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర పైన ఇలా పరిచేసుకొనేసి ఇలా పుదీనాను కొత్తిమీర సన్నగా తరిగినది ఇలా పరిచేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ప్రాపర్గా అయితే మూత పెట్టేసానండి. ఇప్పుడు బిర్యానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉండనిచ్చి మనకి ఇంకా ఏమైనా రైస్ ఉడకాల్సి వస్తుందంటే పైన కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే మొత్తం కింద ఉన్న వాటర్ అంతా ఇమిరిపోయి అడుగంటకుండా బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోతుంది. చాలా పొడిగా చాలా టేస్టీగా వస్తుందండి బిర్యానీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ కూడా చేసి షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. చాలా సింపుల్గా ఈజీగా చేసే డైరెక్ట్గా బిర్యానీ చేయొచ్చండి. చూడండి. లేకుండా టేస్టీగా రుచిగా ఎలా మటన్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో. మీరందరూ కూడా చూసి ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నానండి. బోన్లెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ మటను చూడండి ఇలా పెద్ద ముక్కలుగా ఉంటే ఈజీగా కూడా తినడానికి చాలా బాగుంటుంది తినేవారికి కూడా. అలాగే ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్ అండి. ఇప్పుడు ఇందులో వాష్ చేసుకున్నాక ఒక ప్రెషర్ ప్యాన్లో తీసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం పొడి, అలాగే ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్, ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకునేసి ఇందులోకి నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 స్పూన్ల గరిటెతో పెరుగు అనేది వేసుకుంటున్నానండి. 4-5 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసుకున్నాక బాగా మనము మసాలా అంతా మటన్ ముక్కలకంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 6-7 విజిల్ల వరకు మనం విజిల్స్ వచ్చేంత వరకు మనం పక్కన పెట్టాలండి. ఇప్పుడు అది ఉడుకుతున్నాక ఇప్పుడు ఇక్కడ వాటర్ తీసుకునే రైస్కి నేను ఇక్కడ 2 బిర్యానీ ఆకులు, అలాగే హోల్ గరం మసాలా, అలాగే మెంతి ఆకులు, పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర ఆకులు,
సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకులు, అలాగే బిర్యానీ ఎసెన్స్ అండి, ఇది ఆప్షనల్ మాత్రమే. అలాగే ఇక్కడ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, క్రిస్టల్ సాల్ట్ అండి. ఇక్కడ నేను ముందుగా మనం బిర్యానీకి మ్యారినేషన్ చేసుకున్నాం కదా, అందులో నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను. అందుకే లాస్ట్లో విజిల్ ఇవ్వకుండానే నేను సాల్ట్ అనేది వేసి మళ్ళీ ప్రెషర్కి పెట్టేశానండి. ఇప్పుడు చూపించిన గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను, తీసి నానబెట్టేసుకున్నానండి. ఇక్కడ ఇంకో బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇక్కడ హోల్ గరం మసాలా బిర్యానీకి వేసుకుంటున్నానండి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్స్ పొడుగుగా తరిగినది, అలాగే ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మటన్ అయితే కర్రీలాగా బాగా రెడీ అయిపోయింది. మటన్ ముక్కలు కూడా బాగా ఉడికి మెత్తగా సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అయిపోయినాయండి. ఇక్కడ మీరు చూసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ కర్రీ లాగా ఉంది కదండి, అది ఇందులోకి నేను షిఫ్ట్ చేస్తున్నానండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఆనియన్స్ అన్నీ వేపుకున్నాం కదా, అందులోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా ఆయిల్ మటన్ ముక్కలు అంతా కూడా కలిసిపోయేంత వరకు కొంచెం కలుపుకొనేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాక మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు చూస్తూ ఉండాలి. ఇలా ఇప్పుడు దగ్గర అయితే పడిందండి. వాటర్ కూడా మనకి కొంచెము తగ్గింది ఇందులో. ఇప్పుడు మనము పైన కొత్తిమీర ఆకులు అలాగే పుదీనా ఆకులు వేసుకొని సిమ్లో పెట్టుకొనేసి మనము కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి కొంచెం సేపు ఉండాలి. ఇప్పుడు 70% వరకు మనము ఉడికించిన బాస్మతి బియ్యము ఇందులోకి మనము వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన నిమ్మకాయ జ్యూసు, లెమన్ జ్యూస్ అండి, ఒక లెమన్ జ్యూస్ వాడుతున్నాను. అలాగే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి కూడా వేసుకున్నాక పైన కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొనేసి కొంచెం మనకు ఇష్టం ఉంటే కొంచెం ఇలాచీ పౌడర్ అండి, ఇలాచీని మిక్సీకి వేసుకొని ఆ పొడి వేసుకుంటున్నాను. ఆ పొడి వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ తినేటప్పుడు మంచి అరోమా, మంచి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ మీరు కూడా తప్పకుండా ఎలాంటి బిర్యానీకైనా వేయండి. ఇక్కడైతే నేను ఆరెంజ్ ఎల్లో ఫుడ్ కలర్ అయితే నేను వాడుతున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచాలి. ఇప్పుడైతే బిర్యానీ వేడిగా చాలా రెస్టారెంట్ స్టైల్లో చాలా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇలా చేసే ఈజీగా చేయొచ్చు, ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి. రెస్టారెంట్ స్టైల్లో ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది అనేది నా వీడియోలో నా కమెంట్లో పెట్టండి. వేడి బిర్యానీ మీరు కూడా సర్వ్ చేసుకొని ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ ఇంట్లో కానీ మనం సండే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఎలా వచ్చింది అనేది నా కమెంట్లో బాక్స్లో పెట్టండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నానండి. ఇది చాలా జ్యూసీగా ఉంటుంది. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే మీకు వీడియో నచ్చితే వీడియోకి లైక్ కూడా చేసి అలాగే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కితే ఆల్ అనే ఆప్షన్ కొడితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడైతే వీడియోలోకి వెళ్ళే ముందండి, వీడియోలో మీకు చూస్తున్నట్టు ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నానండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఇంకా మీకు బిర్యానీ మంచి టేస్ట్ రావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మాత్రం ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. అందులోకి
ఒక చెక్క లవంగ 1 ఇంచు వరకు చెక్క తీసుకున్నానండి. అందులోకి 3 నుంచి 4 వరకు లవంగాలు తీసుకున్నాను. ఒక 2 ఇలాచీ తీసుకున్నాను. ఒక 2 బే లీఫ్లు, ఆల్ స్పైసెస్ అండి. అన్నీ కూడా తీసేసుకొని స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకున్నానండి. జాజికాయ, జాపత్రి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకున్నాను. అవన్నీ వేసుకున్నాక అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆయిల్లో అనేది ఇప్పుడు మనము నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ స్లైసెస్, ఒక 2-3 నుంచి గ్రీన్ చిల్లీ స్లైసెస్ కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం తొందరగా బాగా వేగడానికి ఇందులోనే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఒక 5 నుంచి 6 వరకు కాజు వేస్తున్నాను. పిల్లలకు మధ్యలో కాజు తగులుతుంటే చాలా ఇష్టపడి తింటారు కాబట్టి ఇది ఆప్షన్ అండి, వేయచ్చు లేదంటే లేదు. ఆనియన్స్ అయితే తొందరగా మగ్గడానికి నేనైతే సాల్ట్ వేసానండి. మంచి కలర్ కూడా వచ్చేసాయి. ఇక్కడైతే నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకున్నాను. ఆ తర్వాత నాన్ వెజ్ కదండి, కొంచెం స్పైసీగా ఉంటే ఫుడ్ అయితే బాగుంటుంది ఇష్టంగా. అందుకని నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. బిర్యానీ మసాలా అనేది ఆప్షన్ అండి, నేనైతే వేసుకుంటాను. మరి మీ ఇష్టం అండి, వేసుకోండి లేదంటే లేదు. దీని బదులు మీరు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా బాగా మిక్స్ అయ్యాక ఇక్కడ 2 మీడియం సైజు టమోటాలు స్లైసెస్ తీసుకొనేసి, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను, పుదీనా కూడా సన్నగా కట్ చేసిన వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందే వాష్ చేసి పెట్టుకున్న 750 గ్రామ్స్ చికెన్ అండి. ఇవి లెగ్ పీసులు 3 ఉన్నాయి. అలాగే చికెన్ వింగ్స్ కూడా ఇందులోనే ఉంది. చికెన్ పీసెస్ అయితే లేవండి. ఇవన్నీ వాష్ చేసుకునేసి ఇలా వేసేసుకున్నాను. అంతా కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుతుండగానే చికెన్లో నుంచి వాటర్ అయితే మనకు బయటికి వస్తుందండి. ఇప్పుడైతే కొంచెం ఒక 1/2 వరకు కప్పు నేను పెరుగు వేసుకుంటున్నానండి. ఇలా పెరుగు వేసుకున్నాక చూడండి, మూత పెట్టి తీసేసాక ఇందులో చికెన్ వాటర్ అలాగే పెరుగు, టమోటా మగ్గడంతో అంతా ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అయిపోతుంది. బాగా ఆయిల్ కూడా మీకు సపరేట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయాయి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. చికెన్ కూడా ఉడుకుతుంది. ఇక్కడ నేను రైస్కి అనేది పెట్టుకుంటున్నానండి. ఇక్కడ రైస్కి ఒక బౌల్లో 2 లీటర్ల వాటర్ తీసుకొనేసి అందులోకి స్పైసెస్ యాడ్ చేస్తాను. పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, ఉప్పు, చెక్క, లవంగాలు, ఇలాచి, బే లీఫ్, షాజీరా ఇవన్నీ కూడా నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ వేసినది బిర్యానీ ఎసెన్స్ అండి. బిర్యానీ ఎసెన్స్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే బాగుంటుందని నేను వేస్తున్నానండి. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొనేసి చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో కొలత తీసుకున్నాను. 3 గ్లాసుల వరకు ఉంటుందండి రైస్. ఇప్పుడు చూడండి, రైస్ అయితే వేసేస్తున్నాను. అది ఉడుకు కూడా పట్టేసి ఒక 70 నుంచి 80% వరకు రైస్ అనేది ఉడికితే చాలండి. చూడండి, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా కొంచెం బాగా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము రైస్ అనేది ఉడికింది కాబట్టి రైస్ అనేది ఇలా వేసేసుకోవచ్చు. నేను చికెన్ పైన లేయర్గా అయితే వేసుకోవట్లండి, రైస్ వేసేసుకుంటున్నాను. మీకు మంచిగా ఉండాలి అంటే మీరు లేయర్గా కూడా వేసుకోవచ్చు. నేను రైస్ అంతా ఇలా కప్పేస్తానండి చికెన్ మీద. ఇలా మొత్తం అంతా రైస్తో ఇలా చికెన్ అంతా కవర్ చేసేసాక ఇందులో నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, అలాగే లెమన్ జ్యూస్ కూడా పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము రైస్ ఉడకపెట్టిన వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం పైన వేయడం వల్ల రైస్ అయితే పలుకుగా అనేది లేకుండా బాగా ఉడుకుతుంది, సాఫ్ట్గా వస్తుందండి రైస్ అనేది. ఇప్పుడు ఒక 20 మినిట్స్ మనము లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికిచ్చేసి చూడండి, చికెన్తో పాటు రైస్ కూడా బిర్యానీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఈ మెజర్మెంట్స్తో చేయండి, చాలా బాగుంటుంది.
మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో వీడియోని షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే నా వీడియోని చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి. ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. చాలామంది చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. మ్యారినేషన్ చేయాలి, రైస్ పక్కన బాయిల్ చేయాలి అనేది చాలా పని ఉంటుంది. అలా లేకుండా ఈసారి నేను చాలా సింపుల్గా మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. దీనిని బట్టి అందుకు కూడా ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ నేను ఈ మసాలాతో చేస్తున్నానండి. ఈ మసాలా మనము రెడీగా చేసుకొని డీప్ ఫ్రీజర్లో కానీ పెడితే మనము 1 మంత్ వరకు ఎలాంటి బిర్యానీ అయినా, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా బిర్యానీ చేసుకోవచ్చండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు అస్సలు టైం ఉండదు కదా బిర్యానీలు చేయాలంటే. అలాంటి వాళ్ళు ఇలాగా బిర్యానీ రెడీ మిక్స్ మనం బయట కొనే బదులు ఇంట్లోనే ఈజీగా చేసుకొని బిర్యానీ రెడీ చేయండి. ఈరోజు నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక ఫ్యూ డ్రాప్స్ వరకు నేను బిర్యానీ ఎసెన్స్ తీసుకున్నా. తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా, అలాగే షాజీరా, చెక్క, లవంగ, సాల్ట్ ఇవన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. వాటర్ మరిగేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే బిర్యానీ రెడీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియో ఇది లెంత్ ఎక్కువవుతుందని ఈసారి నేను వీడియో అయితే చూపెట్టలేదండి. ఈ వీడియో నేను నెక్స్ట్ టైం మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో. ఇప్పటి వరకు అయితే రెడీ మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి చికెన్ ఒక 1/2 kg అండి. 1/2 kg చికెన్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని కూడా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి చికెన్ వాటర్ అనేది లేకుండా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా మన చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి. అన్నిటికీ ఈ రెడీ మిక్స్ అనేది మీరు కూడా రెడీ చేసుకుంటే బిర్యానీ చాలా తొందరగా రెడీ అవుతుంది కూడా. చికెన్ అంతా మసాలా బాగా పట్టేశాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, చికెన్లో నుంచి బాగా వాటర్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు చికెన్లోంచి వాటర్ వచ్చేసింది, మనకి రిలీజ్ అయింది కదా. ఇప్పుడు వాటర్ అనేది 1-2 సార్లు అంతా కూడా బాగా కలిపేసుకొని మొక్క ఉడికిందా లేదా చూసుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్నాక ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు నేను రైస్ అయితే వాటర్ వేసుకున్నా కదండి. ఆ వాటర్ బాగా మరిగింది. అందులోకి నేను ముందే నానబెట్టి పెట్టుకున్న ఒక 1/2 kg రైస్ అనేది వేసేసుకుంటున్నా. బాస్మతి బియ్యం అండి. ఇప్పుడు బాస్మతి బియ్యం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను పైన ఇలా రైస్ అంతా కూడా నేను బాగా పరిచేసుకుంటున్నానండి. రైస్ అనేది మనకి చూడండి, చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేదంతా కూడా చికెన్లో వాటర్ అంతా మిరిపోయింది కదా. ఇప్పుడు నేను బాయిల్డ్ రైస్ అనేది మనకు 60-70% లేదు అంటే 70-80% వరకు మనకు రైస్ అనేది ఉడకాలి. మరీ మెత్తగా ఉంటే కూడా రైస్ అనేది బాగోదు బిర్యానీకి. పొడిగా ఉంటూ చేసుకోవాలి. ఇప్పుడు మనము రైస్ అనేది పరిచేసుకున్నాక ఇంకా కొంచెం ఏమైనా రైస్ అనేది పలుకుగా ఉండకుండా కొంచెము మనము రైస్ ఉడికించిన వాటరు ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకొని అలాగే పైన కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం నేను లెమన్ జ్యూస్ కూడా పిండేసుకుంటున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా అలాగే
బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొనేసి ఎల్లో ఫుడ్ కలర్ వేసేసుకుంటున్నాను. ఎల్లో కానీ ఆరెంజ్ కానీ ఏదైనా మనకు కలర్ వేసేసుకొనేసి ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనకు బిర్యానీ మంచి స్మెల్తో ఈజీగా ఎక్కువగా కష్టపడకుండానే మనకు టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ ఎంత అరోమా వస్తుందో, అయితే చాలా బాగుంటుందండి. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు చూపించాను కదా. మీకు తొందరలోనే బిర్యానీ రెడీ మిక్స్ కూడా మీకు పెడతాను. మీరు కూడా దాన్ని స్టోర్ చేసుకోండి. అప్పటికప్పుడు మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పటికప్పుడు మీరు రెడీ మిక్స్తో మీరు బిర్యానీని ఈజీగా చేసుకోండి. జాబ్ చేసే లేడీస్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా చేసుకొని తినచ్చు. అంత బాగుంటుంది, ఈజీగా చేయొచ్చు. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే నా ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్